వెల్కమ్ టు రాజనీతి. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, ఇంటి పేరు కస్తూరి వారు ఇల్లంతా గబ్బిలాల కంపు అని. అట్లాగే మనం కృష్ణా జిల్లాకి దీన్ని ఆపాదించవచ్చు. ఒకప్పుడు కృష్ణా జిల్లా అంటే ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంటారని, డెవలప్మెంట్కి, లిటరసీకి, వీటన్నిటిలో కూడా ఈ జిల్లా ముందుండేది. అలాగే సంస్కృతి, సంప్రదాయాలు, భాష ఇలాంటి విషయాల్లో కూడా కృష్ణా జిల్లాకి ఒక ప్రముఖ స్థానం ఉంది. ఈ జిల్లా నుంచి చాలామంది మేధావులు, విద్యావంతులు జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా పేరు ప్రతిష్టలు సాధించారు. చెప్పాలంటే సమయం సరిపోదు, అంతమంది ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల దగ్గర నుంచి మొదలు పెడితే కళలు, రాజకీయ రంగం, అలాగే నాస్తిక ఉద్యమానికి కేంద్రం ఇది. రాజకీయ రంగంలో అయితే మహానుభావులు చాలామంది ఉన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆదర్శనీయమైన నాయకులు ఉన్నారు. అలాంటి జిల్లాలో ఇవాళ రాజకీయ రంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ముఖ్యంగా గత 15 ఏళ్లుగా ఈ రాజకీయ నాయకుల మూలంగా అప్రతిష్ట పాలైపోయింది కృష్ణా జిల్లా. అభ్యుదయానికి బదులుగా అసభ్య భాషణలు చేసేవాళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అయితే ఆ పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళు జిల్లా పరువు తీశారు. వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ విపరీత చేష్టలు, వీటన్నిటితో జిల్లా పరువు తీశారని చెప్పాలి. వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ వీళ్ళంతా అధికారం అండగా విర్రవీగారు. ఇప్పుడు పేబ్యాక్ టైం వచ్చేసింది. ఆల్రెడీ జోగి రమేష్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన కేసులో విచారణ జరిపారు. అగ్రిగోల్డ్ కేసులో ఉన్నారు, ఆయన కుమారుడు ఉన్నారు. పేర్ని నాని బియ్యం కేసులో ఇరుక్కున్నాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ కొత్త కేసులో ఇరుక్కున్నాడు. పాత కేసులు ఉన్నాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి దగ్గర నుంచి, భూ కబ్జా దగ్గర నుంచి, అక్రమ వడ్డీ తవ్వకాల దగ్గర నుంచి చాలా ఉన్నాయి ఈయన మీద. సో ఇప్పుడు ఇంకో కొత్త కేసుని ఎత్తికి తెచ్చుకున్నాడు. చాలా తెలివిగా వ్యవహరించాలనుకొని ఈ కేసులో ఇరుక్కున్నాడు. దేవినేని అవినాష్ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో ఉన్నాడు. కొడాలి నాని మీద కేసులు ఉన్నాయి. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాడు. అక్కడ రా వెంకటేశ్వరరావు అనే తెలుగుదేశం నాయకుడిని కుట్టినంత పని చేశారు ఆ రోజున. చాలా అరాచకాలు, ఒకటి కాదు, రెండు కాదు, చెప్పాలంటే చాలా ఉంటాయి. వీళ్ళందరినీ ప్రజలు క్లీన్ చేశారు మొన్నటి ఎన్నికల్లో. ప్రభుత్వం కూడా ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలన్నిటి మీద కూడా కఠినంగా వ్యవహరించబోతోంది, కేసులు పెడుతోంది. సో ఇంతటితో వీళ్ళ పీడ ఈ జిల్లాకి, రాజకీయ రంగానికి శాశ్వతంగా వదిలిపోతే రాబోయే రోజుల్లోనైనా కృష్ణా జిల్లా గౌరవం పెంచే విధంగా కాస్త క్యారెక్టర్ ఉన్న నాయకులు వస్తారని ఆశిద్దాం. Like, share and subscribe to Rajaniti channel.